హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగీశ్వరేశ్వర్లు శ్రీ 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 కళా గోపాలస్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకుంటే భగవద్గీతలో భక్తి యోగ అనే పదానికి అర్థం ఏంటండి? అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు భక్తి అంటే అది భక్తి యోగం అని ఒక అధ్యాయమే ఉంది. 20 శ్లోకాలు ఉంటాయి అందులో. భక్తి అనేటటువంటిది విడదీస్తే భగవంతుడు అంటే అందరికీ ఇష్టమే. ఏ మతం వారి మతస్థులందరికీ అల్లా అంటే ఇష్టమే, ప్రభు అన్న ఇష్టమే, భగవంతుడు అన్న ఇష్టమే. కానీ ఆయనకి ఎవరి ఇష్టమో అని తెలియజేసేటటువంటి సబ్జెక్ట్ భక్తి యోగం. అందులో ఒక మాట చెప్తాడు, నాకెవరిష్టము అంటే సతతం సంతుష్ట యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సతతం సంతుష్ట, ఎప్పుడు సంతోషంగా ఉండేటటువంటి వాడు నాకు ఇష్టము. యతాత్మా దృఢ నిశ్చయ, ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటోడు నాకు ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 5 గంటలకు వస్తానే అని చెప్తాం, 7 గంటలకు వస్తాను, నాకు వేరే పని ఉంది, అది ఎక్కువ మాట్లాడితే రాకపోవచ్చు. అయితే వాడు ఒక దృఢ నిశ్చయంలో లేడు, అటువంటి వాడు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి, వాని మనస్సును బుద్ధిని నాకు అర్పడైతే అర్పిస్తాడో వాడు నాకు ఇష్టము. అయితే భక్తుని యొక్క లక్షణాలు ఇవి. అట్టి లక్షణాలు గనక ఉంటే వాడు భక్తుడుగా ఉన్నది. భక్తుడు అనేటటువంటి ఈ కేంద్రంలో అక్కడ ఒక భగవంతుడు ఒక భక్తుడు ఇద్దరు ఉన్నట్టుగా ఉంటాయి. అయితే కొత్త దశలో అది కరెక్టే, కానీ పూర్ణత్వం వరకు కాదు అది. అట్లా భక్తి యోగంగా మారాలి. భక్తితో ప్రారంభమైన ఇతను చివరికి అక్కడ ఇద్దరు ఉండరు, ప్రారంభంలో ఇద్దరు ఉంటారు, కానీ చివరి వరకు ఒక్కరే మిగులుతారు. అది భక్తి యోగం, దానికి సంబంధించింది. ఇప్పుడు చూసుకుంటే సర్వధర్మ పరిత్యజ్ఞాన శ్లోకం అనేది ఉంది భగవద్గీత. అవును. దాని ప్రాముఖ్యత ఏంటండి? అసలు దాని ప్రాముఖ్యత ఏమిటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్యం మాం ఏకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీన్ని చరమ శ్లోకం అని కూడా అంటూ ఉంటారు. సర్వధర్మాన్, అసలు విచిత్రం ఏమిటంటే అన్ని వదిలే అని చెప్తున్నాడు. అన్ని వదిలేసేటటువంటి చెప్పే నీవు ఇన్నిగానం ఎందుకు చెప్పినావు నాకు 17 అధ్యాయాలు అంటే? సర్వధర్మాన్ అంటే అన్ని ధర్మాలు ఉన్నాయి. ఏది? ఇప్పుడు ఆయా వృత్తులు చేసేవారికి కొన్ని ధర్మాలు, క్షత్రియునికి ఒక ధర్మం, వైశ్యునికి మరొక ధర్మం, బ్రాహ్మణునికి ఇంకో ధర్మము, శూద్రునికి మరొక ధర్మం, ఇట్లున్నాయి. కానీ ఇక్కడ ఈయన చెప్పేది సర్వధర్మాన్ పరిత్యజ్యం. అవన్నీ ధర్మాలు కూడా బాహ్యమైనవి. ఒరిజినల్ ధర్మం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు నాతో మాట్లాడనీకి అడిగినా, లేదు మేము ఆన్సర్లు చెప్పినా, ఆ అడిగేది లోపల ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఆన్సర్లు చెప్పేది ఒకటి ఉంది. ఈ ఆన్సర్లు చెప్పేదే అడిగేది, ఆ అడిగేదే ఆన్సర్లు చెప్పేది కూడా. సో అది ఏదైతుందో దాన్ని గుర్తించమంటున్నాడు ఆయన. దాన్ని గుర్తించకుండా పైవి ఎన్ని గుర్తించినా వేస్టే. అందుకని సర్వధర్మాన్ పరిత్యజ్యం, అన్ని వదిలేసి ఏం చేయను మరి? నన్ను ఏకం ఒక్కడనే, నన్నొక్కడనే శరణు వేడు. ఒకవేళ నువ్వు అట్లా చేస్తే సర్వపాపేభ్యో అంటే ఈ ప్రపంచంలో అందరూ చేసేటటువంటి పాపం ఎంతైతే ఉంటుందో అంత పాపం నువ్వు ఒక్కడికి చేసినా పర్వాలేదు. సర్వ పాపేభ్యో, ఒకవేళ అట్లా జరిగితే, అది జరగడం కుదరదు కానీ జరిగితే మోక్షయిష్యామి మా శుచః, అటువంటి స్థితి ఏర్పడ్డా నేను నీకు ముక్తిని కలిగిస్తా. ఎప్పుడు అన్ని ధర్మాలు వదిలేసి నన్ను మాత్రమే శరణు వేడితే, ఇక్కడ నన్ను అంటే శ్రీకృష్ణుడు అని ఒక అర్థం వస్తున్నది. కానీ చైతన్యం అక్కడ నేను మాట్లాడడానికి ఏదైతే లోపల సహకరిస్తున్నదో అది, మీరు వినటానికి ఏదైతే సహకరిస్తున్నదో అది. సో ఇది ఆ దాన్ని కనుక తెలుసుకుంటే అప్పుడు సర్వధర్మాలను వదిలేయటానికి వీలు.